హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు మిరపకాయలు అని అంటారండి, కొన్ని ప్రాంతాల్లో ఉర్ర మిరపకాయలు అని అంటారు. ఈరోజు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా మిరపకాయని తీసుకోవాలండి. మిరపకాయని తీసుకొని చీల్చుకోవాలి మనం. అప్పుడే మజ్జిగ బాగా పడుతుంది. గింజలు తీయకూడదు. గింజలతోనే మజ్జిగ మిరపకాయలను పెట్టుకోవాలండి. నేను అర కేజీ మిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం అర కేజీ మిరపకాయలకి మనం ఇలా చీల్చుకొని పెట్టుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. పసుపు వేసుకుంటున్నామండి. సాల్ట్ వేసుకుంటున్నాం. ఇక్కడ నేను 1 స్పూన్ పసుపు తీసుకున్నానండి. ఉప్పు తగినంత తీసుకున్నాను. 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. మజ్జిగ చేసుకున్నాను. నేనైతే మిక్సీ పట్టించాను. మీరు కవ్వంత అయినా చిలుక్కోవచ్చు. మజ్జిగ అయితే మరీ పలచగా ఉండకూడదండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మజ్జిగ మిరపకాయలకు పట్టాలి. ఒక రోజంతా నానబెట్టుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ కలుపుకుంటూ మజ్జిగ వేయాలండి. మిరపకాయకి సరిపడే అంత మజ్జిగ వేయాలండి, మిరపకాయలు ములిగేంత వరకు. ఈ విధంగా అయింది కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రోజంతా నానబెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ కాటన్ శారీ తీసుకున్నానండి. కాటన్ శారీ మీద ఆరబెడుతున్నాను ఎండలో. మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ అయినా కానీ న్యూస్ పేపర్ మీద కానీ ఆరబెట్టుకోవచ్చు. ఒకరోజు ఎండలో ఆరబెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి మజ్జిగలో వేసుకోవాలండి మిరపకాయల్ని. నానబెట్టిన మజ్జిగలోనే మళ్ళీ తిరిగి వేసుకోవాలండి. కొత్తగా మజ్జిగ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మజ్జిగలో నానబెట్టాక తిరిగి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి. మనం మిరపకాయల్ని 5-6 రోజులు డ్రై అయ్యేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలండి ఆయిల్ని. ఇప్పుడు మిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి, మాడిపోతాయి. ఇవైతే వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఊర మిరపకాయలు ఆర్ మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు రెడీ అయిపోయినాయండి. మనం నిలువ చేసుకోవచ్చండి. మజ్జిగ మిరపకాయలు 1 ఇయర్ పైగానే ఉంటాయి. మిరపకాయ సాంబార్ అన్నంతో తినచ్చండి, పప్పు అన్నంతో తినచ్చు, కూర అన్నంతో కూడా నంచుకోవచ్చండి ఈ మిరపకాయల్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.